అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్మలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొంటి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి. నమ శివాభ్యాం అవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరివై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత చతుర్థోధ్యాయం 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 19వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 20వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుంటే, శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో అర్జునుడికి కర్మయోగాన్ని ఉపదేశించి ఆ తర్వాత ఇలా చెప్తున్నాడు. అర్జున, నేను అవ్యయంగా మోక్షం లభించేటువంటి ఈ కర్మయోగాన్ని పూర్వం సూర్యుడికి చెప్పి ఉన్నాను. సూర్యుడు తన పుత్రుడైనటువంటి మనువుకి, మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకుడికి చెప్పాడు. అలా పరంపరాక్రమంలో ఈ యోగాన్ని రాజర్షులంతా కూడా తెలుసుకున్నారు. కానీ కాలక్రమంలో యోగం నశించింది. నువ్వు నా భక్తుడివి, మిత్రుడివి కాబట్టి ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది, ప్రాచీనమైనటువంటిది అయినటువంటి యోగాన్ని నీకు చెప్పి ఉన్నాను సుమా ఈరోజు అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు అర్జునునికి ఒక సందేహం కలిగింది. ఇలా అడుగుతున్నాడు శ్రీకృష్ణుని. శ్రీకృష్ణ, మనం ఇరువురము సమకాలీకులమే. నీ జన్మ ఇటీవలదే. సూర్యుడి జన్మ బహు పూర్వమైనది. అంతకుముందు ఎప్పుడో పుట్టాడు. సృష్టి ప్రారంభంలో నువ్వు సూర్యుడికి ఈ యోగాన్ని ఉపదేశించేట్టుగా నేను ఎలా తెలుసుకోగలను? నాకు ఎలా అర్థమవుతుంది చెప్పమని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున,
ఇప్పటివరకు నీకు నాకు చాలా జన్మలు గడిచిపోయాయి. నాకు గడిచిన జన్మలన్నింటినీ ఎరుగుదును, కానీ నీకు అవి తెలియవు. నేను జన్మరహితుడిని, అవినాశిని, నాశనం లేనివాడినై, భూతాలన్నిటికీ నియామకుడిని అయినా కూడా నా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని నా వశంలో ఉంచుకుని నా మాయ చేత అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మానికి పతనం కలుగుతుందో, అణిచివేయబడుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అధర్మం ఈ వర్ణాశ్రమ ధర్మాలపైన ఆధిక్యం చూపిస్తూ ఉంటుందో, అప్పుడు నా మాయతోటి నేను శరీరాన్ని గ్రహిస్తూ ఉంటాను. సాధుజనులను రక్షించడం కోసమని, దుష్టులను శిక్షించడం కోసమని, ధర్మాన్ని తిరిగి మళ్ళీ స్థాపించడం కోసమని నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. ఎవరైతే ఇటువంటి నా అలౌకికమైనటువంటి జన్మని, నా సాధు లక్షణానికి లీలల్ని గ్రహిస్తాడో అతడు పునర్జన్మ లేక నన్నే పొందుతాడు. ఆసక్తిని, భయాన్ని, కోపాన్ని వదిలినవారు, నన్నే శరణు వచ్చిన వారు, నన్ను ఆశ్రయించిన వారు ఆత్మజ్ఞానం అనేటువంటి తపస్సుతోటి పవిత్రులై నా స్వరూపాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే నన్ను ఏ రీతిగా ఉపాసిస్తూ ఉంటారో వారిని ఆ రీతిగానే నేను అనుగ్రహిస్తూ ఉంటాను. అర్జున, మనుషులందరూ కూడా అన్ని విధాల నా మార్గాన్నే అనుసరిస్తూ ఉంటారు. కర్మఫలాన్ని కోరుకునేటువంటి చాలామంది ఈ లోకంలో ఇతర దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుష్య లోకంలో కర్మఫలం సత్వరమే ఫలిస్తుంది. త్రిగుణాలు, శమధమాది కర్మల్ని అనుసరించి నేను ఈ మనుజుల్ని 4 వర్ణాలుగా సృష్టించాను. దీనికి నేనే కర్తనైనా కూడా నన్ను నువ్వు అకర్తగా తెలుసుకో, అవినాశిగా తెలుసుకో. దేహం పైన కానీ, ఇంద్రియాల పట్ల కానీ నాకు మోహం కానీ, అహంకారం కానీ లేకపోవడం వలన నాకు ఏ కర్మలు అంటవు. నేను చేసేటువంటి ఈ కర్మల తాలూకు ఫలితం పైన నాకు ఎటువంటి ఆసక్తి ఉండదు. ఈ విధంగా నా యొక్క తత్వాన్ని ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు కర్మలతోటి బంధింపబడరు. అర్జున, పూర్వం నా తత్వరహస్యాన్ని తెలుసుకుని మోక్షార్థులై చాలామంది కర్మల్ని ఆచరించారు. అలా నువ్వు కూడా ఆ పూర్వుల వల్లనే నిష్కామ భావంతో కోరికలు లేకుండా కర్మల్ని ఆచరించు. కర్తవ్య అకర్తవ్య విషయాలలో పండితులు కూడా భ్రాంతి చెందుతూ ఉంటారు. కనుక దేనిని నువ్వు కనుక తెలుసుకున్నట్టయితే సంసారం అనేటువంటి సాగరం నుంచి ముక్తి పొందుతావో ఆ కర్మతత్వాన్ని నీకు చెప్తాను, విను. శాస్త్రం విహించినటువంటి కర్మలు, నిషేధించినటువంటి కర్మలు, కర్మత్యాగం, వీటి గురించి తెలుసుకోవాలి. ఈ కర్మతత్వం తెలుసుకోవడం చాలా కష్టం. కర్మలో అకర్తృత్వాన్ని, నైష్కర్మ్యాన్ని, కర్మను అంటే సర్వకర్మల ఆశ్రమైనటువంటి బ్రహ్మాన్ని చూసేవాడు మనుషులందరిలో బుద్ధిమంతుడవుతాడు. అతడే యోగి. అన్ని కర్మలకు అతను కర్త అవుతాడు. ఎవరి కర్మాచరణ ఫలతృష్ణారహితంగా ఉంటుందో, అంటే ఫలం కోరకుండా ఉంటుందో, ఎవరి కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్నితోటి దగ్ధమైందో అట్టి పురుషుణ్ణి బ్రహ్మవేత్తలు, పండితులు అంటారు అని చెప్పాడు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో మిగిలిన 20వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ 4థోऽధ్యాయః జ్ఞానయోగః. ఇప్పుడు 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. త్యక్త్వా కర్మఫలాసంగం
నిత్యతృప్త నిరాశ్రయ. నిత్యతృప్తో నిరాశ్రయ అవుతుంది. కర్మణి అభిప్రవృత్త అపి. కర్మణ్యోభిప్రవృత్తోపి అవుతుంది. కించిత్ న కరోతి ఏవ సహా. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. త్యక్తవా అంటే వదిలిపెట్టి, విడిచిపెట్టి. కర్మఫలాసంగం కర్మఫలాలపైన ఆసక్తిని వదిలిపెట్టేసి. నిత్యతృప్త ఎప్పుడూ తృప్తిగా ఉండేవాడు. నిరాశ్రయ ఆశ్రయం లేనివాడు అంటే ఒకే చోట ఉండకుండా ఉండేవాడు. కర్మణి కర్మల అభిప్రవృత్త ప్రవృత్తుడు. అపి అయినా. కించిత్ కొంచెం కూడా. నకరోతి ఏవా వనర్చిన వాడే. సహా అతడు. త్యక్త్వా అంటే వీడి, వదిలిపెట్టి. కర్మఫలాసంగం కర్మఫలాల యొక్క ఆసక్తిని, కర్మఫల ఆసంగం కర్మఫలాలపైన ఆసక్తిని వదిలిపెట్టి. నిత్యతృప్త ఎప్పుడూ తృప్తిగా ఉంటూ, ఆశ్రయం లేకుండా ఉంటూ, కర్మలను చేస్తున్నా కూడా కొంచెం కూడా అతను కర్మలు చేయనివాడే అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. కర్మఫలములందున కోరికలు వదలుచు, దొరకు దానితో తృప్తి నొందుచు, నిరాశ్రయుడగుచును కర్మలన్ ప్రవృత్తుడగు వాని ఇలన కర్మడనుచు నెంచవలెను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మఫలములందున కోరికలు వదలుచు, దొరకు దానిచో తృప్తి నొందుచు, నిరాశ్రయుడగుచును కర్మలన్ ప్రవృత్తుడగు వానిని ఇలను అకర్ముడనుచును ఎంచవలెను. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. కర్మఫలాసక్తిని వదిలిపెట్టి, కర్మఫలాలపైన ఆసక్తిని వదిలిపెట్టి, ఎప్పుడూ తృప్తుడై దేనిని ఆశ్రయించకుండా కర్మలు చేసేవాడు చెయ్యనివాడే అవుతాడు. ఎందుకంటే అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానాగ్నిలో దగ్ధమైంది. కిందటి భాగంలో చెప్పాడు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి. అతని యొక్క బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నిలోనూ దగ్ధమైంది కాబట్టి అతను కర్మలను ఆశ్రయించినా చెయ్యనివాడే, కర్మలు చేసినా కూడా చెయ్యనివాడే అవుతాడు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 21వ శ్లోకం చూద్దాం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. నిరాశీ యత చిత్తాత్మా. నిరాశీర్యత చిత్తాత్మా అవుతుంది. త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి అవుతుంది. కిల్బిషం. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. నిరాశి అంటే ఎటువంటి ఆశ లేనివాడు, అంటే ఎటువంటి కోరికలు లేనివాడు. యత చిత్తాత్మ అంటే అంతఃకరణాన్ని అంటే మనస్సుని, దేహేంద్రియాలని, దేహాన్ని ఇంద్రియాలని అన్నిటినీ వశంలో ఉంచుకున్నవాడును. త్యక్త్వా వదిలినవాడును.
దేన్ని? సర్వ పరిగ్రహ, అన్ని వస్తువుల స్వీకరణని, ఎవరి నుంచి ఎటువంటి వస్తువుని స్వీకరించనివాడు, ఆశించనివాడు. అటువంటి అతను శరీర రక్షణ కోసం అని చెప్పేసి కేవలం అభిమానరహితమైనటువంటి కర్మని కుర్వన్ చేస్తున్నప్పటికీ నా ఆప్నోతి పొందడు. ఏం పొందడు? పుణ్యపాపాలను పొందడు. అంటే కోరికలు లేకుండా మనస్సుని, దేహాన్ని, ఇంద్రియాలని వశపరుచుకుని ఎటువంటి వస్తువుల్ని ఎవరి నుంచి స్వీకరించకుండా ఉండే అతను శరీర పోషణార్థం, శరీర రక్షణార్థం ఎటువంటి కర్మను చేసినప్పటికీ కూడాను అతనికి పుణ్యాలు కానీ పాపాలు కానీ అంటుకోవు. పుణ్యము అంటుకోదు, పాపము అంటుకోదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఆశలన్నీ వదలి ఇంద్రియముల మరియు మనసు వశము చేసుకొనుచు, ఆశలన్నీ వదలి ఇంద్రియముల మరియు మనసు వశము చేసుకొనుచు, మహిని వస్తు సేకరణము వదలుచు, జీవికకు కర్మలాచరించు అని అఘములంటబోవు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆశలన్నీ వదలి ఇంద్రియముల మరియు మనసు వశము చేసుకొనుచు, మహిని వస్తు సేకరణము వదలుచు, జీవికకు కర్మలాచరించు అని అఘములంటబోవు. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. నిష్కాముడు అంటే ఎటువంటి కోరికలు లేనివాడు, పరిగ్రహ త్యాగి, ఏదైనా స్వీకరించడం అనే దాన్ని వదిలిపెట్టేసినవాడు, ఎటువంటి స్వీకారం ఎవరి దగ్గర నుంచి ఎటువంటి వస్తువుల్ని స్వీకరించినవాడు, ఆశించినవాడు, అంతఃకరణాన్ని, మనస్సుని, దేహాన్ని, ఇంద్రియాలని తన వశంలో ఉంచుకున్నవాడు అయినటువంటి వాడు ఎటువంటి శారీరకమైనటువంటి కర్మలను ఆచరించినా కూడా అతనికి పుణ్యంతో కానీ పాపంతో కానీ ఎటువంటి బంధము కలగదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 22వ శ్లోకంలో చూద్దాం. 22వ శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. యదృచ్ఛ లాభ సంతుష్ట, ద్వంద్వ అతీత, సంతుష్టో ద్వంద్వాతీతో అవుతుందన్నమాట. విమత్సర సమః సిద్ధౌ అసిద్ధౌ చ సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యదృచ్ఛ అంటే ఆయాచితంగా, ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ఏదైతే లభించిన దానితోటి తను ఏమీ అనుకోలేదు, ఏదో వచ్చింది, దానితోటి సంతుష్ట తృప్తి పొందేవాడు. ద్వంద్వ అతీత, ద్వంద్వాలంటే శీతోష్ణాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, పుణ్యపాపాలు ఇలాంటివన్నీ రెండేసి ఏవైతే ఉంటాయో అవన్నీ. అతీత వీటన్నిటిని అధిగమించినవాడు, అంటే వీటన్నిటిని సమానంగానే చూసేవాడు. అంటే సుఖం కలిగినా సుఖపడడు, సుఖం కలిగినా ఆనందించడు, దుఃఖం కలిగినా విచారించడు. అలాగే చలి వేస్తున్నా ఒకలాగే ఉంటాడు, ఉష్ణం తగులుతున్నా ఒకలాగే ఉంటాడు, అలాగనమాట.
లాభం వచ్చినా దాని గురించి పెద్దగా ఆనందించడు, నష్టం వచ్చినా పెద్దగా బాధపడ్డు. ఇలా ఉండేవాడు, అన్నిటినీ సమానంగా చూసేవాడు. విమత్సరః అసూయారహితుడు. ఎవరి దగ్గర ఏదో ఉందనో, ఎవరికో ఏదో జరిగిందనో, ఎవరికో ఏదో లాభం కలిగిందనో దాన్ని చూసి అసూయపడడు. సమబుద్ధి సమబుద్ధి కలిగినవాడు. దేంట్లోనూ సిద్ధ లాభంలోను, అసిద్ధౌచ నష్టంలోను. లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా సమానంగానే తీసుకునేవాడు. కృత్వా అపి అటువంటి అతను కర్మని ఆచరించినా కూడా నా నిబద్ధతే బద్ధుడు కాడు, ఆ కర్మలు అతన్ని బంధించవు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అన్నమాట, ఆయాచితంగా కోరుకోకుండా ఏదైతే లభిస్తుందో దానితోటి సంతృప్తి పొందేవాడు, శీతోష్ణ సుఖదుఖాలని అధిగమించినవాడు, అంటే అన్నిటినీ సమానంగా చూసేవాడు. అసూయారహితుడు, ఎటువంటి అసూయ లేనివాడు, ఎవరిపైనా దేనిపైనా ఎటువంటి అసూయ లేనటువంటి వాడు. లాభ నష్టాల్లో కూడా సమానమైనటువంటి బుద్ధి కలిగినవాడు, అంటే లాభ నష్టాలని సమంగా చూసేవాడు అయినటువంటి ఎవరైతే ఉంటాడో అతను కర్మలు ఆచరించినా కూడా ఆ కర్మలు అతనిని బంధించవు అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. తాను కోరక దొరికెడ దాన తృప్తి చెందువాడును, ద్వంద్వములందు సముడు అసీయలేని వాడవు, మనుజుడెటువంటి కర్మ చేసిన అంటదు కర్మఫలము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. తాను కోరక దొరికెడి దాన తృప్తి చెందువాడును, ద్వంద్వములందు సముడు అసూయలేనివాడవు, ద్వంద్వములందు సముడు అసూయలేనివాడవు, మనుజుడెటువంటి కర్మ చేసినను అంటదు కర్మఫలము, మనుజుడెటువంటి కర్మ చేసినంటదు కర్మఫలము. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఆయాచితంగా కోరుకోకుండా ఏదైతే లభిస్తుందో దానితో తృప్తి పొందేవాడు, శీతోష్ణ సుఖదుఖాలని అధిగమించినవాడు, అన్నిటినీ సమానంగా చూసేవాడు, అసూయారహితుడు, ఎటువంటి అసూయ లేనివాడు, లాభ నష్టాలతో సమబుద్ధి కలిగినవాడు, లాభాన్ని నష్టాన్ని కూడాను సమానంగా చూసేవాడు, విహిత కర్మలు కానీ అంటే చేయవలసిన పనులు కానీ చేయవలసిన కర్మల్ని కానీ శరీర రక్షణాది కర్మలు కానీ తన శరీరాన్ని రక్షించుకోవడం కోసం చేసేటువంటి కర్మలు కానీ చేసినా కూడా అటువంటి కర్మలు అతనిని బంధించవు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 23వ శ్లోకంలో చూద్దాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః, జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయా ఆచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకున్నాం కదా. ఆ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. గత సంగస్య అంటే ఎటువంటి ఆసక్తి లేనివాడు, సంఘం అంటే అటాచ్మెంట్ అన్నమాట, ఆసక్తి లేనివాడు, ఎటువంటి ఆసక్తి లేనివాడు. ముక్తస్య ముక్తుడైనవాడు. జ్ఞానావస్థిత జ్ఞానస్థితిలో నెలకొన్నటువంటి చేతసః మనస్సు కలిగినవాడు, అంటే మనస్సుని ఎప్పుడూ జ్ఞానంపైనే లగ్నం చేసేవాడు. అటువంటి వాడు యజ్ఞాయ ఈశ్వరారాధన నిమిత్తం లేకపోతే లోకంలో చేయాల్సిన దానికోసం అని ఆచరత చేయువాని కర్మ
కర్మ అతను చేసేటువంటి పనులు కర్మలు సమగ్రం అంతయు ప్రవిలీయతే నశిస్తున్నవి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఆసక్తి లేకుండా ముక్తిగా ఉండి మనస్సుని జ్ఞానస్థితిలో లగ్నం చేస్తూ ఈశ్వరారాధన నిమిత్తం కానీ చేయవలసిన కర్మలు కానీ చేస్తున్నట్టయితే అటువంటి కర్మలు ఏవి అతన్ని అంటుకోవు, అవన్నీ నశించిపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. సంగమును వీడి ముక్త సంసారుడగుచు చిత్తమును బ్రహ్మమందు సుస్థిరము చేసి కేవలము యజ్ఞమునకై కర్మలనొర్చువాని కర్మమ్ములెల్ల రూపు అడగుబార్ధ. పద్యం బళ్ళి ఇంకొకసారి. సంగమును వీడి ముక్త సంసారుడగుచు చిత్తమును బ్రహ్మమందు సుస్థిరము చేసి కేవలము యజ్ఞమునకై క్రియలనర్చువాని కర్మములెల్ల రూపడగుబార్ధ. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. ఆసక్తి రహితుడు అంటే ఎటువంటి ఆసక్తి లేనివాడు, ముక్తుడు, జ్ఞాననిష్ఠుడు, మనసుని ఎప్పుడు జ్ఞానంలోనే లగ్నం చేసేటువంటి, జ్ఞానం పైన లగ్నం చేసేటువంటి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను యజ్ఞార్థం ఈశ్వరార్థం కర్మలు చేసినా కూడా ఆ కర్మఫలాలు వచ్చి అతనికి బంధాన్ని కలిగించవు, అవన్నీ సమగ్రంగా నశించిపోతాయి, అతనికి కర్మ కానీ కర్మ సంస్కారం కానీ ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 24వ శ్లోకంలో చూద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకం యొక్క పదవే భాగం చూద్దాం. బ్రహ్మ అర్పణం బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిహి బ్రహ్మ అగ్నౌ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మ బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం. ఏమిటి? అర్పణం, ఆహుతులు. యజ్ఞం చేసేటప్పుడు సమర్పించే ఆహుతులన్నీ కూడాను బ్రహ్మ స్వరూపంగానే ఉంటాయి. అలాగే బ్రహ్మస్వరూపం ఏంటి? హవిహి అంటే ఘృతం, నెయ్యి. యజ్ఞంలో వేసేటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో కూడా అది కూడా బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మస్వరూపం అగ్నిలో వేస్తాం కదా, అగ్నిలో ఆ అగ్ని కూడాను బ్రహ్మస్వరూపమే, అది కూడాను బ్రహ్మస్వరూపమే. బ్రహ్మరూపమైన హోత చేత ఎవరైతే ఆ యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం చేసే అతన్ని హోత అంటారు. అతను కూడా బ్రహ్మరూపమే. హుతం హోమం చేయబడినటువంటిది ఏదైనా కానీ దానిలో వేసేటువంటి వస్తువులన్నీ ఆ హోమంలో ఉపయోగించేటువంటి ఆ హోమానికి ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడాను బ్రహ్మమే. తేనా ఆ పురుషుడితోటి ఎవరైతే అంటే హోత ఉన్నాడు కదా, ఆ పురుషుడితోటి గంతవ్యం, ఆ పురుషుడితోటి గంతవ్యం పొందదగిన ఫలం బ్రహ్మకర్మ సమాధిన, కర్మలో బ్రహ్మభావం కలిగిందే అవుతుంది. అతను చేసేటువంటి కర్మ అంతా కూడాను బ్రహ్మే అని చెప్తున్నాడు. అంటే ఏది చేసినా అది బ్రహ్మస్వరూపమే. ఆహుతులు సమర్పించినా అది బ్రహ్మస్వరూపమే. యజ్ఞంలో నెయ్యి వేసినా అది బ్రహ్మస్వరూపమే. అగ్ని బ్రహ్మస్వరూపమే. అలాగే యజ్ఞం చేసే అతను కూడా బ్రహ్మస్వరూపమే.
యజ్ఞంలో వేయబడేటువంటి సమస్త దినుసులు కూడాను బ్రహ్మస్వరూపమే. ఆ పొందదగేటువంటి ఆ కర్మ చేస్తున్నటువంటి ఆ యజ్ఞం చేస్తున్నటువంటి హోత పొందదగినటువంటి ఫలితం కూడా బ్రహ్మస్వరూపమే. ఆ కర్మే అసలు బ్రహ్మస్వరూపం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే మొత్తం అంతా కూడా బ్రహ్మమే అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. బ్రహ్మరూపమగ్ని మరియు బ్రహ్మరూపమర్పణము హోమమును గూడ బ్రహ్మమయము బ్రహ్మహోత హవనమును బ్రహ్మ మరియు బ్రహ్మబుద్ధి నుండెడి వాడు బ్రహ్మమగును. పద్యం మళ్ళీ ఇంకొకసారి. బ్రహ్మరూపమగ్ని మరియు బ్రహ్మరూపమర్పణము హోమమును గూడ బ్రహ్మమయము బ్రహ్మహోత హవనమును బ్రహ్మ మరియు బ్రహ్మబుద్ధి నుండెడి వాడు బ్రహ్మమగును. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఆహుతి సాధనా వస్తువులన్నీ బ్రహ్మమే, ఆహుతులన్నీ బ్రహ్మమే, దానిలో వేసేటువంటి వస్తువులన్నీ కూడా బ్రహ్మమే, హవిస్సు బ్రహ్మమే, సమర్పించేటువంటి నెయ్యి బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, హోత ఆ యజ్ఞం చేసే అతను కూడా బ్రహ్మమే, హవన క్రియ ఆ యజ్ఞం చేసేటువంటి క్రియ మొత్తం కూడాను బ్రహ్మమే, కర్మలో ఆ బ్రహ్మబుద్ధితో ఉండేటువంటి ఆ పురుషుడు పొందదగినటువంటి ఫలితం కూడాను బ్రహ్మమే అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే ధీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.